నమస్తే, నేను ఆదిత్య. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇండియా ముందు వరుసలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇండియా కొన్నింటిలో ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి ఎగబాకుతోంది. ఇప్పటికే జనాభాలో చైనాను దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది భారత్. డిజిటల్ కరెన్సీ వాడకంలో ఇండియా ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఆర్థిక రంగంలో కూడా ఇండియా మొదటి స్థానంలోకి ఎగబాగుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలోనూ చెప్పారు. ప్రపంచంలో ఆకలి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా కూడా చోటు దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా 105వ స్థానంలో ఉంది. దేశంలోని పాలకులు భారత్ వెలిగిపోతుందని, ఎక్కడికో వెళ్ళిపోతున్నామని ప్రచారం జోరుగా సాగిస్తుంటే అది నిజం కాదని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చెబుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని అన్ని దేశాల్లో శిశు మరణాలు, పోషకాహారం ఎంతమందికి ఎలా అందుతుంది రికార్డుని పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఈ వివరాలను వెల్లడిస్తుంది. ఈ నివేదికలో భారత్ 105వ స్థానంలోనూ ఉంది. ఇండియాలోని భావి భారత పౌరులకు పోషకాహారం అందడం లేదని, శిశు మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, ఇది ఇండియా లాంటి దేశాలకి ఆందోళనకర స్థాయి అని యుఎన్ఓ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. కానీ ప్రజలందరికీ అవసరమైన పోషకాహారం మాత్రం పంపిణీ చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇదే విషయంపై కేంద్రానికి స్పష్టత వచ్చినట్టుందేమో. అందుకే గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫైడ్ చేయాలని ఇటీవల నిర్ణయించారు. ఇక ఫోర్టిఫైడ్ అంటే బియ్యంలో పోషకాలు కలుపుతున్నారన్నమాట. భారత్ ఇమేజ్ను దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రగా ఇటువంటి సర్వేలపై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. దేశంలో పోషకాహారం లేక ఆకలితో అలమటిస్తున్న వారి బాధలు బయటకు రాకుండా చేస్తే అది గొప్ప విజయం అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అందరికీ సమానంగా లేదు. పేదలు మరింత పేదలుగా మారుతుంటే ధనవంతులు మరింత ధనవంతులవుతూ ఉన్నారు. ఇక పేదలు ధనికులు మధ్య పెరిగిపోతున్నటువంటి అంతరం ఫలితమే హంగర్ ఇండెక్స్లో ఆందోళనకర స్థాయికి చేరుకుంటుంది. కేంద్రం మానవత్వంతో వ్యవహరించి దీనిని తగ్గించాల్సిన అవసరం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు. 2024కి సంబంధించినటువంటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్లను లెక్కించడానికి 127 దేశాల్లో తగిన డేటాను పరిశీలించగా భారతదేశం 105వ స్థానంలో ఉంది. ఇక 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 27.3 స్కోరుతో ఇండియా తీవ్రమైన ఆకలి స్థాయిని కలిగి ఉందని ప్రకటించింది. ఇక జిహెచ్ఐ స్కోర్ 4 భాగాల సూచికల విలువలపై ఆధారపడి లెక్కిస్తారు. దేశంలోని 13.7% జనాభాలో పోషకాహార లోపం ఉంది. ఇక దేశంలో 35.5% మంది 5 ఏళ్లలోపు పిల్లలు కుంగిపోతూ ఉన్నారు. ఇంకా దేశంలోని 18.7% మంది 5 ఏళ్లలోపు పిల్లలు పోషకాహారం లేక ఖాళీ కడుపుతో ఉంటూ ఉన్నారు. ఇక దేశంలోని 2.9% మంది పిల్లలు వారి 5వ పుట్టినరోజుకి ముందే చనిపోతూ ఉన్నారు. భారతదేశంలో 2000 నుండి దాని శిశు మరణాల రేటును గణనీయంగా మెరుగుపరుచుకుంటూ వస్తుంది. ఇక 2000 నుండి పోషకాహార లోపం మెరుగుపడినప్పటికీ ఇటీవల సంవత్సరంలో పోషకాహారం లోపం యొక్క ప్రాబల్యం స్వల్పంగా పెరుగుతోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది దేశాల ఆకలి సంబంధిత ఎస్డిజిలను సాధిస్తున్నాయో లేదో పర్యవేక్షించే సాధనం. ఇది అంతర్జాతీయ ర్యాంకింగ్ కోసం ఉపయోగిస్తుంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఆకలి యొక్క 3 అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. తగినంత ఆహారం లభ్యత లేకపోవడం, పిల్లల పోషకాహార స్థితిలో లోపాలు మరియు పిల్లల మరణాలు వాటిని ఆధారంగా చేసుకుని జిహెచ్ఐని లెక్కిస్తూ ఉంటారు. ఇక ఆకలి తీవ్రతను ప్రతిబింబించే 100 పాయింట్ స్కేల్పై జిహెచ్ఐ స్కోరు లెక్కించబడుతుంది. ఇక్కడ 0 స్కోర్ ఉంటే ఉత్తమ స్కోర్ అన్నట్టు, అంటే ఆ దేశంలో ఆకలి లేదు. ఇక 100 ఉంటే చెత్తగా ఉన్నట్టు. ప్రపంచంలో పోషకాహారం లోపం ఇదే విధంగా కొనసాగితే ఐక్యరాజ్య సమితి ఆశిస్తున్నటువంటి 2030 నాటికి జీరో హంగర్ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడం కష్టంగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 బిలియన్ల మంది ప్రజలు ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని పొందలేకపోతున్నారు. తగినంత ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతిరోజు 733 మిలియన్ల మంది ప్రజలు ఆకలి బాధను భరించాల్సి వస్తుంది. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో అయితే ఇది ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నట్లు యుఎన్ఓ ప్రకటించింది. ఇక గాజా మరియు సుడాన్లో జరిగినటువంటి యుద్ధాలు అసాధారణమైన ఆహార సంక్షోభాలకు దారితీసినట్లు యుఎన్ఓ ప్రకటించింది. ఇక 2023లో జిహెచ్ఐ చేర్చడానికి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 136 దేశాలకు సంబంధించిన డేటా అంచనా వేయబడింది.
2000 నుండి 2023 వరకు ఉన్న డేటా ఆధారంగా 125 దేశాలకు జిహెచ్ఐ స్కోర్లు లెక్కించబడ్డాయి. ఇక జిహెచ్ఐ స్కోర్లు లెక్కించడానికి ఉపయోగించే డేటాను యుఎన్ఓ ప్రకటించింది. ఇక 11 దేశాలకు వ్యక్తిగత స్కోర్ను లెక్కించడం సాధ్యం కాకపోవడంతో పాటు డేటా లేకపోవడం వల్ల ర్యాంకులు నిర్ణయించలేకపోయారు. 5 దేశాలు ఇతర ప్రచురించబడినటువంటి డేటా ఆధారంగా తీవ్రతను బట్టి తాత్కాలికంగా నియమించబడ్డాయి. ఇక మిగిలిన ఆరు దేశాలకు జిహెచ్ఐ స్కోర్ను లెక్కించడానికి సరిపడ డేటా లేకపోవడంతో వాటికి ర్యాంకింగ్ను ఇవ్వలేదు.